ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి సేవలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఈ ఉపాయం. ఎవరైనా సరే, ఆడవారైనా మగవారైనా ఈ ఉపాయం చేయవచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు తెలియజేస్తాను. ఇది ఉపాయాన్ని మంగళవారంలో చేయాలి. ఎక్కడ చేయాలి? ఆంజనేయ స్వామి గుడిలో చేయాలి. మీరు గుడికి వెళ్ళి స్వామి చుట్టూ 9 ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ సమయంలో మీరు ఒంటి మీద ప్యాంట్ ఉండకూడదు. లుంగీ కావచ్చు లేదా పంచి కావచ్చు కట్టుకోండి. మీరు పై వస్త్రం కూడా ఉండకూడదు, అది గుర్తుంచుకోండి. పంచి మాత్రమే, పంచి కానీ లుంగీ కానీ కట్టుకోండి, పై వస్త్రం తీసేయండి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు. అలాగే ఇది పురుషులకు మాత్రమే, ఆడవారికి కాదు. ఇది మగవారికి మాత్రమే వర్తిస్తుంది. పిల్లలండి, చిన్న పిల్లలండి అంటే మగ పిల్లలు అనుకోండి, వారికి చిన్న ధోతి కట్టండి, ప్రాబ్లం లేదు, అలవాటు చేయండి. ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత స్వామివారికి సింధూర లేపనం అంటే స్వామివారికి సింధూరాన్ని వేయించండి. తర్వాత సింధూరం వేయించిన తర్వాత తమలపాకులతో అర్చించండి. అర్చిన తర్వాత స్వామి చేత అంటే స్వామివారి భుజం మీద, ఎడం భుజం కానీ కుడి భుజం మీద కానీ ఉన్న సింధూరాన్ని కొద్దిగా తీసుకొని మీ నుదుటిన ధరించండి. తర్వాత 2 భుజాలకు, తర్వాత మీ గుండె మీద కరెక్ట్గా జస్ట్ మీ గుండె ఎక్కడ ఉంటుంది అక్కడ కొద్దిగా ఇక్కడొక చుక్క, ఇక్కడొక చుక్క, గుండె మీద ఒక చిన్న చుక్క సింధూరాన్ని ధరించండి. ముందు నుదుటి మీద పెట్టుకున్న తర్వాత మంత్రం ఒకటి అనుకోవాలి. ఓం శ్రీ హనుమత్ నమః, ఓం శ్రీ హనుమత్ నమః. ఈ నామాన్ని మీరు జపం చేయాలి. ఎన్నిసార్లు అనుకోవచ్చు? 21 సార్లు అనుకోవచ్చు, 51 అనుకోవచ్చు, 108 అనుకోవచ్చు. ఇది చాలా శక్తివంతమైనది. ఇది ఎంత ఆశ్చర్యకరంగా పనిచేస్తుందంటే మీ శరీరంలో అంతర్గతంగా బాహ్యంగా కూడా, అంటే లోపల బయట పక్కన ఉన్న రోగాలకు సంబంధించి ఇబ్బందులు మటుమాయమైపోతాయని తంత్రశాస్త్రం చెప్తుంది. మంచి ఉత్సాహం కనిపిస్తుంది మీకు. అలాగే అప్రయత్నంగా, అంటే మీరు అనుకోకుండా చేసే పనులు కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తాయి. ఇది ఆడవారైతే ఎలా చేయాలి గురువుగారు? ఆడవారు బొట్టు పెట్టుకునే దగ్గర కూడా ఒక అనుమానం ఉంటుంది. వారు నుదుటిని ధరించండి. చెస్ట్ మీద పెట్టుకోవాల్సిన అవసరం లేదు, భుజాల మీద పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆడవారు నుదుటిని ధరిస్తే చాలు. మగవారి మాత్రం షర్ట్ వేసుకోకముందే చిన్న చుక్క అలా అంటున్నట్టుగా పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు షర్టుకి మరకవుతుందని భయం ఉంటుంది చాలామందికి. కాబట్టి ఇది ప్రయత్నించేయండి. ఖచ్చితంగా మీకు మంచి ఆరోగ్యం, సంపూర్ణమైన ఆరోగ్యం మీకు కలుగుతుంది. ప్రయత్నించేయండి, ఫలితాన్ని పొందండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.